ప్రజలపై మోపుతున్న అదనపు విద్యుత్ భారాలు. ట్రూ ఆఫ్ సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టవద్దని, అదానితో చేసుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పింది. ఎన్నికలకు ముందు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. ఆ రోజు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పని ఈ 6 నెలల్లోనే ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో, బిఎల్ అడ్జస్ట్మెంట్ పేరుతో, సర్వీస్ ఛార్జీల పేరుతో 16,000 కోట్ల రూపాయల అదనపు భారం పడింది. దాదాపు ఈ 3 నెలల్లోనే వినియోగదారుల మీద, గృహ వినియోగదారుల మీద రెట్టింపు భారం పడింది. అది చాలక ఇప్పుడు 24-25 సంవత్సరానికి 5,900 కోట్ల రూపాయలు లోటు చూపిస్తారు. ఈ లోటుని ప్రభుత్వం భరిస్తుందో లేదో చెప్పలేదు. ప్రభుత్వం భరించకపోతే రాబోయే రోజుల్లో ఈ 5,900 కోట్లు కూడా వచ్చే సంవత్సరానికి వినియోగదారుల మీద పడుతుంది. అంటే ఒక రకమైన లోపాయికారి వ్యవహారం నడుపుతా ఉన్నది. చెప్పిన మాటకి ఈరోజు చేస్తున్న పనికి సంబంధం లేదు. గత ప్రభుత్వం మీద నెడుతున్నారు. గత ప్రభుత్వం ఆ పాపం మీ మీదకి నెట్టింది. మీరెందుకు ఆ పాపం భరించాలి అంటే ప్రజల మీదకి నడతారా? గత ప్రభుత్వ పాపాన్ని మీరు ప్రజలకు రిలీఫ్ ఇస్తామని గత ప్రభుత్వం పేరు చెప్పి ఆ పాపాన్ని ప్రజల మీద నెడితే మీరు దానికి దోషులు అవుతారు, మీరే నేరస్తులు అవుతారు. దీనికి ప్రధానమైన కారణం అదాని యొక్క లాభాలకు గ్యారెంటీ ఇవ్వటం. ₹2.49 సోలార్ ఎనర్జీ పేరుతో 25 సంవత్సరాలకు ఒప్పందం చేసుకుంటే దాని మీద 1,750 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం లంచాలు తీసుకుని ఈ తప్పుడు ఒప్పందం చేసుకుంటే కనీసం విచారణ చేయటంలా. చంద్రబాబు నాయుడు గారు 4 రోజుల క్రితం ఏమన్నాడు? నేను అధ్యయనం చేస్తున్నాను అన్నాడు. 2 సార్లు చెప్పాడు అధ్యయనం. ఏమైంది అధ్యయనం అడుగుతున్నాం. ఇప్పుడు నివేదిక రావాలట. అమెరికా నుంచి చంద్రబాబు నాయుడు గారి కోసం నివేదిక పంపుతారా? ఏమైనా అర్థం ఉందా దీంట్లో? ఎవరికి మోసం చేయడానికి? అమెరికా వాళ్ళు నివేదిక పంపాలంటే కేంద్ర ప్రభుత్వం దౌత్య మార్గాల ద్వారా అడగాలి రిపోర్ట్ ని. కేంద్రం అడగదు, కేంద్రం మీరు అడగరు. వాళ్ళు పంపుతారా? దయచేసి అయ్యా మీది ఇట్లా ఉందని చెప్పని వాళ్ళ కోర్టులో ఉన్నటువంటి విషయాలు అంటే ప్రజల్ని అమాయకులు చేసి మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఈ వచ్చినటువంటి దీని మీద ముందు ₹2.69 సెకీ ఒప్పందాన్ని రద్దు చేసుకొని మరలా ఫ్రెష్ గా ధరలు నిర్ణయించాలి. వచ్చే 4-5 ఏళ్లలో లేదా 7-8 ఏళ్లలో ₹1 తగ్గే అవకాశం ఉంది. సోలార్ ₹2.50 ఎందుకు చేసుకోవాలి ఒప్పందాన్ని? 1,10,000-20,000 కోట్ల రూపాయలు జనం మీద భారం వేస్తే మీరు ఎలా భరిస్తారు? మీరు ఎలా దాన్ని అంగీకరిస్తారు? విద్యుత్ సంస్థలు లేదా ప్రభుత్వం అప్పుల్లో ఉంటే అంతకన్నా ఎక్కువ అప్పులు ప్రజలకు ఉన్నాయి. ప్రజల అప్పులను ఎవరు తీరుస్తారు? మీ అప్పులు తీరుస్తారు, ప్రజల మీద భారాలు వేస్తున్నారు. ప్రజల అప్పులు ఎవరు తీరుస్తారు? ప్రభుత్వం తీరుస్తుందా? ఇది రద్దు చేయండి. ప్రజల అప్పులను రద్దు చేసేయండి. మీ కనీసం నోట్లు ముద్రించుకోవడానికి మీ చేతులు యంత్రాలు ఉన్నాయి, ప్రజల చేతులు ఏముంది? అందువల్ల ఇది చాలా దుర్మార్గమైంది. దీన్ని ఉపసంహరించుకోవాలి. ఈ స్మార్ట్ మీటర్లు, విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకుని సెక్యూ ఒప్పందాన్ని రద్దు చేసేదాకా రాష్ట్రంలో ఈ ఉద్యమం ఆగదు. వామపక్షాలన్నీ కూడా ఉమ్మడిగా రాబోయే రోజుల్లో మరింత తీవ్రతరం చేయాలని మేము నిర్ణయించాం.